దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. ఒక స్త్రీ స్వస్థపడుట. ఒక స్త్రీ 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుచు తన స్వస్థత కొరకు నిత్యము డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంది. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. అలాగే సాతాను దొంగిలించడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడు. అదే కరోనా సమయంలో జరిగింది. సాతాను ఎంతో మందిని చంపగలిగింది. అయితే యేసు సమృద్ధిగా జీవమును ఇచ్చుటకు వచ్చానని చెబుతూ ఉన్నాడు. ఈ స్త్రీ తన సంతోషాన్ని పోగొట్టుకుంది. సాతాను తన కుటుంబాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, డబ్బును దొంగిలించడమే కాక ఆమెను చంపాలనుకుంది. అయితే ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టిన ఎడల నేను బాగుపడతాను అని తన హృదయంలో అనుకున్నది. ఆమె తన విశ్వాసాన్ని ఆయనపై ఉంచింది గనుక ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను.